వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కంప్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగ లాంటివి. అందరూ సంతోషంగా పాల్గొనాలని తహసీల్దార్ శివరాజ్ శివాపూర్ అన్నారు. బుధవారం జిల్లా తాలూకా స్వీప్ కమిటీ ఆధ్వర్యంలో ఓటింగ్ అవగాహన కోసం అంబేద్కర్ సర్కిల్ నుంచి లోక్సభ ఎన్నికల వరకు ముఖ్యమైన రహదారులపై నిర్వహించిన సైకిల్ జాథాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మే 7న జరిగే లోక్సభ ఎన్నికల్లో అందరూ తప్పకుండా ఓటు వేయాలి. బలమైన దేశాన్ని నిర్మించాలంటే 100% ఓటింగ్ జరగాలి. ఓటింగ్ ప్రక్రియలో ఎవరిని వదిలిపెట్టకూడదు. ఇలాంటి కోరికలు, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలన్నారు. తాలూకా పంచాయతీ కార్యనిర్వాహక అధికారులు ఆర్కే శ్రీకుమార్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలన్నారు. మే 7న లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టణ గ్రామీణ ప్రాంతంలో నిరంతరంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కంపి మున్సిపాలిటీ ముఖ్య అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. నగరంలోని వివిధ సర్కిళ్లలో నిర్వహించిన సైకిల్ రేసులు, ఓటింగ్ జాగృతి పాటలు, నినాదాలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కంప్లీ మున్సిపాలిటీ ముఖ్య అధికారులు, కంప్లీ తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది ఈ సైకిల్ రేస్ కార్యక్రమంలో కంప్లీ విద్యాశాఖ, కంప్లీ తాలూకా పంచాయతీ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వದ ಹಿತಕ್ಕಾಗಿ ಜಾರಿ. ಪ್ರಕಟಣೆ ಈಗ ಸ್ವೀಪ್ ಸಮಿತಿ ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆಯಿಂದ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಹಿತಕ್ಕಾಗಿ ಜಾರಿ. ಗಂಗಾನಗರ ಹಳೆ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಮಾಡ್ಬೋದು, ಕೊಪ್ಪಳದಲ್ಲಿ ಆಮೇಲೆ ಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆ ಮಾಡ್ಬೋದು, ತಾಲೂಕಾ ಕಚೇರಿವರೆಗೆ ಈ ಜಾಥಾವನ್ನು ನಡೆಸಲಾಗಿದೆ. ಈ ಜಾಥಾದ ಉದ್ದೇಶ ಇಷ್ಟೇ, ಎಲ್ಲರೂ ಮತದಾನದ ಹಕ್ಕನ್ನು ಚಲಾಯಿಸಬೇಕು, ಪ್ರಜಾಪ್ರಭುತ್ವವನ್ನು ಉಳಿಸಬೇಕು, ಬೆಳೆಸಬೇಕು, ಅದರಲ್ಲಿ ಎಲ್ಲ ಸಹಕಾರ ಕೊಡಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಧ್ಯೇಯೋದ್ದೇಶ ಇರ್ತದೆ. ಹೀಗಾಗಿ ಈ ಜಾಥಾದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ನಾನು ಧನ್ಯವಾದಗಳು ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಸ್ವೀಪ್ ಆ್ಯಕ್ಟಿವಿಟಿ ಭಾಗವಾಗಿ ಇಂದು ನಾವು ಸೈಕಲ್ ಜಾಥಾ ಮತ್ತು ಸಹಿ ಸಂಗ್ರಹಣಾ ಅಭಿಯಾನವನ್ನು ಮಾಡಿದ್ದೇವೆ. ಈ ಒಂದು ಸ್ವೀಪ್ ಆ್ಯಕ್ಟಿವಿಟಿ ಏನಿದೆ, ಮತದಾನದ ಪ್ರಮಾಣವನ್ನು ಹೆಚ್ಚು ಮಾಡಬೇಕು ಮತ್ತು ಮತದಾನದ ಮಹತ್ವವನ್ನು ಜನರಿಗೆ ತಿಳಿಸಬೇಕು. ಇಂಗ್ಲೀಷ್ನಲ್ಲಿ ಒಂದು ಗಾದೆ ಮಾತಿದೆ, ಬ್ಯಾಲೆಟ್ ಈಸ್ ಸ್ಟ್ರಾಂಗರ್ ದ್ಯಾನ್ ಬುಲೆಟ್ ಅಂತ. ಬುಲೆಟ್ಗಿಂತ ಬ್ಯಾಲೆಟ್ ದೇಶದ ಭವಿಷ್ಯ ಬದಲಾಗೋದಿಲ್ಲ ಅಂತಕ್ಕಂಥ ಭಾವನೆ ಇದೆ. ಅದನ್ನು ಅವರ ಮನಸ್ಸಿನಿಂದ ಹೋಗಲಾಡಿಸಬೇಕು. ಈ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ತಾಲೂಕು ಪಂಚಾಯತಿ, ತಾಲೂಕಾಡಳಿತ ಮತ್ತು ಪುರಸಭೆಯಿಂದ ಇನ್ನೂ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ದೈನಂದಿನ ರೊಟೀನ್ನಲ್ಲಿ ನಾವು